42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో అదనంగా పొందుపరచబడిన పదాలు ఏవి అని అడిగాడు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలోకి చేర్చబడిన అంశాలను అడిగాడు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ప్రవేశికను మొట్టమొదటిసారిగా సవరించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రవేశిక ఒకే ఒకసారి సవరించారు, అది 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976. మరి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఏం జరిగిందంటే ప్రవేశికలోకి కొన్ని కొత్త పదాలు చేర్చారు. ఎన్ని పదాలు అంటే 3 కొత్త పదాలు చేర్చారమ్మా. ఆ కొత్త పదాలు ఏంటంటే, ఒకటి సామ్యవాద, 2 లౌకిక, 3 సమగ్రత. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే 3 పదాలు కొత్తగా చేర్చారు. మరి ఈ సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను 3 పదాలు కొత్తగా చేర్చడం జరిగింది. ఎప్పుడు? 42వ సవరణ ద్వారా 1976లో. ఇక్కడ ఏమంటున్నాడు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో అదనంగా పొందుపరచబడిన పదాలు ఏమని అడిగాడు. అసలు అదనంగా పొందుపరిచిన పదాలు ఈ 3 ఏవి? సామ్యవాద, లౌకిక, సమగ్రత, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. మరి ఈ 3 పదాలు కొత్తగా చేర్చారు. ఈ 3 పదాల్లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏమన్నామంటే 2 పదాలు ఉన్నాయి. ఒకటి సార్వభౌమాధికారం, లౌకిక, కరెక్టా? సామ్యవాద, గణతంత్ర, కరెక్టా? సార్వభౌమాధికారం, సామ్యవాద, కరెక్టా? సామ్యవాద, లౌకిక అనేది కరెక్టా అని చూడాలి. చూడండి, సార్వభౌమాధికారం, లౌకిక అనేది కాదు, తప్పుది. సామ్యవాద, గణతంత్రం అనేది కాదు. సార్వభౌమాధికారం, సామ్యవాద అనేది కాదు. ఇక్కడ ఏముండాలా? సామ్యవాద, లౌకిక. ఒక సామ్యవాదము, లౌకిక అనే పదం ఉంది. కాబట్టి ఆన్సర్ మనకి ఏంటి? 4వ ఆన్సరు.